నమస్తే, నేను మధు. తెలంగాణ రాష్ట్రంలోకి మళ్ళీ టీడీపీ ఎంటర్ అవుతుందా? మరి ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్ళకి లైన్ క్లియర్ అయినట్టేనా? మరి ఎందుకు ఈ సూచనలు వినిపిస్తున్నాయి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నిజంగానే తెలంగాణలోకి మళ్ళీ టీడీపీ ఎంటర్ అవబోతుందా సార్? మరి మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత వారికి లైన్ క్లియర్ అయినట్టు కొన్ని సూచనలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే అబ్జర్వ్ చేస్తే కనుక అనివార్యంగా తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అనేది అర్థం అవుతుంది. ఎందుకంటే రాజకీయ శూన్యత ఏదైతే ఉంటుందో ఆ రాజకీయ శూన్యత ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఎంటర్ అవుతుంది. సమయం సందర్భం చూసుకొని సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఇది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి తెలుసు, తెలుగుదేశం పార్టీ లీడర్కి తెలుసు, రాజకీయంగా ఉండేటువంటి ప్రత్యర్థులకు కూడా తెలుసు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది. ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి గ్యాప్ చాలా ఉంది. సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి ఇంకా ఎక్కువ గ్యాప్ ఉంది. అంటే రాజకీయ శూన్యత చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఆ రాజకీయ శూన్యత ఎందుకు వచ్చింది అని అంటే పబ్లిక్ ప్రజల నుంచి పూర్తి విశ్వాసం కోల్పోయినటువంటి పార్టీగా ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది, అలాగే బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అది సాధించాల్సినటువంటి మున్సిపాలిటీలను సాధించగలిగింది. మరి ఈ రెండు పార్టీలు ఎందుకు సమాజంలో తెలంగాణ సమాజం యొక్క మద్దతును కూడగట్టుకోలేకపోతున్నాయి అని అంటే ఈ రెండు పార్టీలు ఒకటే అనేటువంటిది బాగా వెళ్ళిపోయింది సమాజంలోకి. ఏది నీకు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది? బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెబుతుంది, కానీ అది నమ్మశక్యంగా అనిపించట్లా. సో దాంతో ఈ రెండు పార్టీలు ఒకటే దాగుడు మూతలు ఆడుతున్నాయి, చీకటి గేమ్ ఆడుతున్నాయి అనేటువంటిది తెలంగాణ సమాజంలో బాగా వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఏం స్టాండ్ తీసుకోవాలి? వాళ్ళు రాబోయే రోజుల్లో అధికారంలో రావాలని అంటే సింగిల్గా వచ్చే పరిస్థితి లేదు బీజేపీ ఇవాళ ఫలితాలను బట్టి చూస్తే. మరి కూటమితో రావాలి కదా, కూటమితో వస్తేనే అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి లీడర్లు తెలుగుదేశం పార్టీ పూర్వపు లీడర్లు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఇక్కడ అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు. సో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మూడు కలిపి కూటమి కనుక తెలంగాణలోకి ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అవుతుంది, సగానికి పైగా ఖాళీ అవుతుంది అనేది లోకల్గా ఉండేటువంటి లీడర్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా టీడీపీ ఒక చోట ఏదో విజయం సాధించినట్టుంది. ఖమ్మంలో విజయం సాధించింది పార్టీ. అసలు ఏమి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, ఇక్కడ పట్టించుకోకపోయినప్పటికీ విజయం సాధించింది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కడుంది తెలంగాణలో అంటే గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 30-35 స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు. ఖమ్మం సాలిడ్గా ఉంటుంది. ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా 60% ఉంటుంది, మహబూబ్నగర్ జిల్లా ఒక 30% ఉంటుంది, ఆదిలాబాద్ ఒక 20-25% ఉంటుంది, నిజామాబాద్ ఒక 30-40% ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉన్నప్పుడు బీజేపీ కలుపుకొని కనుక పోతే అధికారంలోకి వస్తుంది. సో బీజేపీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. బీజేపీ నిజంగా అధికారంలో రావాలనుకుంటే తెలుగుదేశం పార్టీని, జనసేనని ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో అదే కూటమి ఇక్కడ పనిచేయాలి. అప్పుడు కింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదంటే అధికారంలోకి వచ్చే అవకాశం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది? బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్య దాగుడు మూతలు నడుస్తున్నాయి. ఆ దాగుడు మూతలు ఏంటనేది అది ఢిల్లీ వాళ్ళకి తెలియాలి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలియాలి. బీఆర్ఎస్ పార్టీని మెర్జీ చేయబోతున్నారు బీజేపీలో అనేది ఒకటి బలంగా అనిపిస్తుంది. కవిత గారు చెప్పారు, అలాగే సీఎం రమేష్ బీజేపీ నేత ఆయనే చెప్పారు. సరే, బీఆర్ఎస్ పార్టీని మెర్జీ చేస్తారు అనేటువంటి కమిట్మెంట్ ఏమైనా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా? అందుకే వాళ్ళకై వాళ్ళు ఉన్నటువంటి బలాన్ని తగ్గించుకుంటున్నారా బీజేపీ వాళ్ళు అనేటువంటి చర్చ కూడా ఉంది. రీసెంట్ గా ఒక వార్త కూడా వచ్చింది సార్, ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ ని కలుపుకుంటున్నారు అని ఒక వార్త వైరల్ అయింది. ఎందుకంటే ఆయన ప్రవర్తన ఇంతకు ముందులా లేదు, ఇప్పుడు మారిపోయింది బీఆర్ఎస్ పట్ల అని చెప్పేసి. దానికి కూడా ఇది కూడా దోహదపడుతుందేమో సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తాయా అనేది ఒకటి. ఎందుకంటే విలీనం అయిపోయింది అనుకోండి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, ఏముండదు. దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఉండకపోవచ్చు. అదే బీజేపీ
బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తోటి వెళ్తే రాజ్యాధికారం వస్తుందా అని అంటే రాకపోవచ్చు. అది కూడా ఎందుకు రాకపోవచ్చు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్స్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అవుతారు. ఇది మనం చూసాం. సో కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఎప్పుడైతే బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ రాబోయే రోజుల్లో అని చెప్పేసి అనుకుంటే కనుక మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పూర్వపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ర్యాలీ అవుతారు రేవంత్ రెడ్డి గారి వైపు. అది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి బీజేపీ వాళ్ళు ఆ యాంగిల్లో కనుక ఆలోచిస్తే వాళ్ళు బోల్తా పడినట్టే అనేది క్షేత్రస్థాయిలో ఉండేటువంటి రాజకీయ అబ్జర్వర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇండికేషన్స్. అలా కాకుండా కూటమితో వెళ్తే కనుక అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతాం మా పార్టీ బలంగా ఉందని చెప్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఏం బలంగా ఉందో మనకు అర్థమైపోయింది. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నిక 25% వాళ్ళకి వచ్చినాయి మున్సిపాలిటీలు. ఇప్పుడు అంత ఎఫర్ట్ పెట్టి కూడా మీకు 20-25% వస్తే ఇంకా మీకు పార్టీ బలం ఎంత ఉన్నట్టు. సో కాబట్టి విలీనం చేసుకున్నా కానీ అది వర్కౌట్ కాదు ఈక్వేషన్. ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఉంది బీజేపీ అధికారంలో రావాలంటే తెలంగాణలో. తెలుగుదేశం పార్టీని కలుపుకొని జనసేన పార్టీని కలుపుకొని ఇక్కడ రాజకీయాలు చేస్తేనే అవకాశం. నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. ఎప్పటి నుంచి అంటే తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలకు నూరిపోశారు. ఆంధ్ర ప్రజలు శత్రువులు, వాళ్ళని దూరంగా పెట్టండి, వాళ్ళు వెళ్ళిపోండి అని చాలా తీసుకొచ్చారు. దానివల్ల ఏమైందంటే ఆ తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర ప్రజల పట్ల, ఆంధ్ర పార్టీల పట్ల వ్యతిరేకత వచ్చింది. అసహించుకున్నారని కూడా చెప్పొచ్చు పక్కా చెప్పాలంటే. టీడీపీ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టింది పేరుగా ఉంటుంది. మరి ఇప్పుడు టీడీపీ పార్టీ వచ్చిన తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా సార్? ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ నడిబొడ్డును పుట్టింది. హైదరాబాద్ నడిబొడ్డును పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని మనం ఆంధ్ర పార్టీ కింద అసలు భావించడానికి లేదు. ఒకవేళ భావించాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ తెలంగాణ పార్టీ అనాలి. అందుకే తెలంగాణలో ఉండే బీసీలు ప్రత్యేకించి ఇవాళకు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ ఇక్కడ సురుగ్గా లేకపోయినప్పటికీ బీసీలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి మానసికమైనటువంటి బంధం ఉంది. ఎందుకు? పటేల్ పట్వారీ వ్యవస్థని కూకటి వేలుతో పీకి పారేసింది తెలుగుదేశం పార్టీ. అది ఉన్నంతకాలం బీసీలు ఇక్కడ అణగదొక్కబడ్డారు. ఈ విషయం నేను చెప్పడం కాదు, బీసీ నాయకుడిగా బీసీకి సంబంధించినటువంటి ఓట్లు పోలరైజేషన్ కావాలని చెప్పి చెబుతున్నటువంటి తీర్మానం వల్లనే ఓపెన్గా చెప్పారు, తెలంగాణలో బీసీలకి ఎవరైనా చేశారు అని అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ చేసింది, ఏ పార్టీ చేయలేదని చెప్పి ఆయనే చెప్తున్నాడు. ఆయన చెప్పడం కాదు, బీసీ నాయకులు ఎవరైనా చెప్తారు. గుండె మీద చేసుకుని చెప్పమంటే ఏ బీసీ నాయకుడైనా, ఏ బీసీ ఓటర్ అయినా తెలుగుదేశం పార్టీ తప్ప మాకు ఎవరు ఏం చేయలేదని తెలంగాణలో చెప్తారు. ఇది పక్కా. ఇది నేను చెప్పడం కాదు, బీసీ నాయకులే చెప్పేటువంటి మాట. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తేనే అవకాశం ఇక్కడ. బీజేపీకి ఈ ఎన్నికలతోటి స్పష్టత వచ్చింది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాల్సిన బాధ్యత కూడా బీజేపీదే. లేదంటే బీజేపీ నష్టపోతుంది, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే ఖచ్చితంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. బహుశా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఈ కాంబినేషన్ని మనం చూసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఢిల్లీ నుంచి కనుక బీజేపీ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఎన్డీఏలో కదా వీళ్ళంతా, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాదు, ఎన్డీఏ వర్సెస్ అని ఉంటుంది అంతే. సో ఎన్డీఏ ఇక్కడ కూడా రావాలా వద్దా, ఎన్డీఏలో ఎలా ఈక్వేషన్ చేయాలి అనేది ఢిల్లీ నుంచి కొంత డిస్కషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో కనుక అలాంటి సంకేతాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వన్స్ ఇక్కడ ఎంటర్ అయితే మొత్తం సినారియో మారిపోయే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో దింపేటువంటి అవకాశం లేకపోలేదు. సో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా టీడీపీ అయితే తెలంగాణకు వస్తుందని మాత్రం తెలుస్తోంది. బట్ అది కూటమిగానా లేకపోతే సింగిల్ గానా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరి వెయిట్ చేసి చూద్దాం మరి పరిణామాలు ఎలా సంతరించుకుంటాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.